నమస్కారం. టీటీఏ కన్వెన్షన్ 2026 విజయవంతంగా నిర్వహించేందుకు పలు విభాగాలుగా ఎంతో కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చే తెలుగు ప్రవాసులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఓవర్సీస్ కోఆర్డినేషన్ వింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విభాగం బాధ్యతలు, సవాళ్లు, కన్వెన్షన్ ప్రత్యేకతలు మరియు ప్రవాస తెలుగు సమాజాన్ని మరింత దగ్గర చేసే కార్యక్రమాల గురించి తెలుసుకునేందుకు ఈరోజు మనతో ఉన్నారు రాజేష్ ఆనం గారు. టీటీఏ కన్వెన్షన్ ఓవర్సీస్ కోఆర్డినేషన్ వింగ్ ప్రతినిధి. హలో సార్, బాగున్నారా? హలో అండి. బాగున్నాం. ఎస్. సో గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, మీకు టీటీఏ కన్వెన్షన్ లో ఓవర్సీస్ కోఆర్డినేషన్ వింగ్ ప్రధాన బాధ్యతలు ఏమిటి? సో టీటీఏ కన్వెన్షన్లో ఓవర్సీస్ లైక్ కోఆర్డినేషన్ వింగ్ ప్రధాన రెస్పాన్సిబిలిటీస్ వీఆర్ వర్కింగ్ ఆన్ లైక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లైక్ మన తెలుగు అసోసియేషన్స్, డెలిగేట్స్, గెస్ట్, like people coming from India, like artists, there are like some sponsors coming in, and మన కమ్యూనిటీ లీడర్స్ మెయిన్గా వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం, అండ్ విదేశాల నుంచి వచ్చే మన తెలుగు ఫ్యామిలీ లైక్ రిజిస్ట్రేషన్స్, ట్రావెల్ ఇన్ఫర్మేషన్, అకామిడేషన్ గైడెన్స్, అండ్ లైక్ ఈవెంట్ స్కెడ్యూల్ వాళ్ళకి అప్ ఫ్రంట్ లైక్ వాళ్ళ చేతిలో ఉండేలాగా చూడడం, అండ్ like and also we are coordinating with on ground support like local teams, and like for the clear updates, right? So అది మా ప్రధాన లైక్ ఫోకస్ ఏరియా. అండ్ ఈ కన్వెన్షన్ ఒక రెగ్యులర్ లైక్ ఈవెంట్ లా కాకుండా వీఆర్ ట్రీటింగ్ ఇట్ లైక్ లైక్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీని కనెక్ట్ చేసే ఒక గ్రాండ్ లైక్ ప్లాట్ఫామ్ గా తీర్చిదిద్దడం మా లైక్ వింగ్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఈ ఈ విభాగం ద్వారా ప్రపంచంలోని ఏ దేశాలు తెలుగు సంఘాలతో సమన్వయం చేస్తున్నారు? సో వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీ లైక్ డెలిగేట్స్ ఇన్ మన తెలుగు అసోసియేషన్స్, రైట్? సో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేస్తున్నాము. అండ్ లైక్ ప్రతి రీజన్లో కూడా మన లోకల్ కోఆర్డినేటర్స్ ద్వారా లైక్ కన్వెన్షన్ అప్డేట్స్ కానివ్వండి, లైక్ యాజ్ ఐ మెన్షన్ లైక్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కానివ్వండి, లేదంటే ప్రోగ్రామ్ హైలైట్స్ మన కమ్యూనిటీకి చేరేలా చూస్తున్నాం మెయిన్లీ. అండ్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మన తెలుగు వారందరూ ఈ సెలబ్రేషన్లో భాగం కావాలన్నది మా లైక్ గోల్ అన్నమాట బేసికలీ. సో మరి నెక్స్ట్ ఏంటంటే, మరి ఈ విభాగం ద్వారా ప్రపంచంలోని ఏ దేశాలు తెలుగు సంఘాలతో సమన్వయం చేస్తున్నారు? నార్త్ అమెరికన్ కంట్రీస్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నామండి. లైక్ ద పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ నార్త్ అమెరికా, రైట్? సో మన నార్త్ అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్స్తో కోఆర్డినేషన్ చేస్తున్నాము. అండ్ ప్రతి రీజన్లో కూడా మన లైక్ లోకల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా లైక్ కన్వెన్షన్ అప్డేట్స్ పంపివ్వడము, అండ్ లైక్ యాజ్ ఐ మెన్షన్ లైక్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కానివ్వండి, లేదంటే ప్రోగ్రామ్ హైలైట్స్ లైక్ మన కమ్యూనిటీకి చేరేలా చూస్తున్నాం మెయిన్లీ. అండ్ ఆల్సో లైక్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మన తెలుగు వారందరూ ఈ సెలబ్రేషన్లో లైక్ దే వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద లైక్ ఈవెంట్ లైక్ దిస్. అది మన మెయిన్ గోల్ అన్నమాట. సో మరి ఓవర్సీస్ కోఆర్డినేటర్స్ పాత్ర కన్వెన్షన్ విజయానికి ఎంత ముఖ్యమైనదంటారు మీ దృష్టిలో? ఓవర్సీస్ లైక్ కోఆర్డినేషన్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. లైక్ మన తెలుగు కమ్యూనిటీస్ మరియు లైక్ మన తెలుగు కన్వెన్షన్ మధ్యలో ఉన్న లైక్ బ్రిడ్జ్ని మనం ఫిల్ చేయడం బేసికలీ, రైట్? Yeah. అండ్ ఆల్సో లైక్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, లైక్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్కి లైక్ టైమింగ్స్ కానివ్వండి, కమ్యూనికేషన్స్ కానివ్వండి, లైక్ ప్రాపర్ గైడెన్స్ కానివ్వండి, లైక్ ఫర్ ఎనీథింగ్ లైక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానివ్వండి. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కంఫర్టబుల్ కన్వెన్షన్ ఎక్స్పీరియన్స్ అందివ్వడమే మా మెయిన్ గోల్ అన్నమాట. అండ్ కన్వెన్షన్ సక్సెస్లో ఓవర్సీస్ కోఆర్డినేషన్ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ యాజ్ వెల్. యా. సో విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, అతిథులకు ఎలాంటి సహకారం అందిస్తున్నారు? మనం విదేశాల నుంచి వచ్చే డెలిగేట్స్ మరియు లైక్ మన గెస్ట్ అండ్ అందరికీ కూడా లైక్ హోటల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ గైడెన్స్ కానివ్వండి, లైక్ ప్రోగ్రామ్ స్కెడ్యూల్, లైక్ స్పెషల్ సెషన్స్ వీ హ్యావ్. అండ్ ఆల్సో లైక్ మనకి నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ చాలా క్రియేట్ చేస్తున్నాము. అండ్ లైక్ ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళకి మన దగ్గర కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లైక్ మ్యూజిక్ షోస్ ఉన్నాయి, లైక్ వీ హ్యావ్ లైక్ ఉమెన్స్ ఫోరం, బిజినెస్ ఫోరం, లైక్ స్టార్ట్అప్ ఫోరం, అండ్ వీ హ్యావ్ లైక్ లార్జ్ స్కేల్ ఆఫ్ లైక్ వెండర్ ఎగ్జిబిషన్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి లైక్ వీ హ్యావ్ లైక్ సిఎంఈ సెషన్ యాజ్ వెల్, లైక్ డాక్టర్ సమ్మిట్ బేసికలీ, రైట్? దానికోసం మనకి ఇండియా నుంచి గురువారెడ్డి గారు అండ్ ద్వారకారెడ్డి గారు కూడా వస్తున్నారు. ఇది మన ఓన్ తెలుగు ఫ్యామిలీ ఈవెంట్. లైక్ బేసికలీ ఇట్లాంటి ఫీలింగ్ కలగజేయాలి మనం. సో యా, వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ అండి. సో మరి ఈసారి టీటీఏ కన్వెన్షన్ లో అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి
ప్రత్యేక కార్యక్రమాలు ఉండబోతున్నాయి? సో ఈసారి మన టీటీఏ కన్వెన్షన్లో లైక్ వీఆర్ ప్లానింగ్ ఇట్ లైక్ అన్ ఇంటర్నేషనల్ లెవెల్ దిస్ ఓకే. టైమ్ లైక్ ప్రోగ్రామ్స్ కానివ్వండి లైక్ వీ హ్యావ్ లైక్ లెజెండరీ లైక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి లైవ్ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. అండ్ ఆల్సో లైక్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ షో ఉండబోతుంది. అండ్ ఆల్సో లైక్ వీ హ్యావ్ లైక్ థియరీ బ్యాండ్ హు ఆర్ లైక్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా అండి మన షో కోసం. And we have like parampara dance show. I mean, most of the people know about it, like. And also we have like a great like theater shows like Gregory Hancock వాళ్ళు కూడా డాన్స్ షో చేస్తున్నారు మనతో పాటు, డాన్స్ అండ్ థియేటర్ షో. అండ్ ఆల్సో లైక్ మన దగ్గర లైక్ డివోషనల్ హైలైట్గా శ్రీనివాస కళ్యాణం చేస్తున్నామండి ఈసారి కన్వెన్షన్కి. దట్ విల్ బి లైక్ స్పెషల్ అట్రాక్షన్స్. నైస్. సూపర్. అదే సో కాకుండా మన ప్రాబబ్లీ లైక్ ఇండియా నుంచి కూడా మన ప్రామినెంట్ లీడర్స్ వస్తున్నారు, లైక్ పొలిటీషియన్స్ కానివ్వండి, లేదంటే మూవీ ఆర్టిస్ట్. లైక్ వీ హ్యావ్ లైక్ వెల్ నోన్ మూవీ స్టార్స్ కమింగ్ ఇన్ దిస్ టైమ్, అండ్ సింగర్స్, డాన్సర్స్, లైక్ లాట్స్ ఆఫ్ లైక్ టాలెంటెడ్ పీపుల్ కమింగ్ ఇన్ అండి దిస్ టైమ్. వీఆర్ యాడింగ్ లైక్ మోర్ ఆఫ్ లైక్ గ్లామర్, లైక్ ఇన్స్పిరేషన్, కల్చరల్, అండ్ ఆల్సో లైక్ మోర్ ఇన్ఫర్మేషనల్ సెషన్స్ దిస్ టైమ్. సో పాస్ట్ కన్వెన్షన్ తో పోలిస్తే ఈసారి ఏమైనా కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రోగ్రామ్స్ ఏమైనా తీసుకొస్తున్నారా లేటెస్ట్? అవునండి, లైక్ ఈసారి లైక్ ప్రీవియస్ కన్వెన్షన్తో పోలిస్తే ప్రోగ్రామ్స్ కొంచెం డైవర్సిఫైడ్ చేస్తున్నామండి ఈసారి. లైక్ మోర్ ఆఫ్ లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మన లీడర్షిప్ డిజైన్ చేశారు. సో యాజ్ ఐ మెన్షన్ లైక్ డివోషనల్ టచ్ ఉండబోతుంది, లైక్ బిజినెస్ ఫోరమ్స్ ఉండబోతున్నాయి, అండ్ వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు యూత్ అండ్ ఎస్పెషల్లీ దిస్ టైమ్. సో ఓకే. యూత్కి సపరేట్ లైక్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సెషన్స్ కానీ, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సెషన్స్ కానీ, ఇవన్నీ సపరేట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు యూత్ యాజ్ వెల్, యూత్ అండ్ టీనేజర్స్, ఎస్పెషల్లీ మన తెలుగు కిడ్స్కి అనమాట. లైక్ మన కల్చర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మన మ్యూజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లైక్ వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ సెషన్స్ గోయింగ్ ఆన్ ఉంది ఈసారి. సూపర్. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కమ్యూనిటీలను ఒకే వేదిక పైకి తీసుకురావడానికి టీటీఏ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? Yeah, we are doing like lot of like continuous communication and also we are reaching out to all regional like organizations, and we are conducting like lot of online meetings and like community engagement activities. ఇలాంటివి చాలా చేస్తున్నాము. అండ్ ప్రతి స్టేట్లో ఆర్ఎల్స్ ప్రతి కంట్రీలో ఉన్న మన తెలుగు అసోసియేషన్స్తో కూడా కనెక్ట్ అవుతున్నాము. అండ్ వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉండబోతుంది ఈసారి. లైక్ వీఆర్ గివింగ్ లైక్ స్పెషల్ ఇన్విటేషన్స్ యాజ్ వెల్ ఫర్ సమ్ ఆఫ్ ద లైక్ ఆర్గనైజేషన్స్ విత్ ఇన్ ద యుఎస్. అండ్ యా, అందరి గోల్ ఒకటే అండి, లైక్ మన భాష సంస్కృతి లైక్ సిన్స్ వీఆర్ లివింగ్ ఇన్ లైక్ యుఎస్, వీ నీడ్ లైక్ సమ్ నెట్వర్కింగ్, వీ నీడ్ సమ్ బిజినెస్ లైక్ ప్లాట్ఫామ్స్, రైట్. అండ్ ఆల్సో పీపుల్ నీడ్ సమ్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్, లైక్ ఇలాంటివి ఎక్కువ డిజైన్ చేస్తున్నాం ఈసారి. అండ్ యా, మన లీడర్షిప్ కూడా దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట దిస్ టైం. సో మరి వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారి స్పందన టీటీఏ కన్వెన్షన్ కు ఎలా ఉంది? సో యా, వీ హ్యావ్ లైక్ వెరీ గుడ్ పాజిటివ్ రెస్పాన్స్ అండి ఫ్రమ్ లైక్ ఫ్యామిలీస్, యూత్, లైక్ బిజినెస్ లీడర్స్, డాక్టర్స్, లైక్ లాట్ ఆఫ్ ఆంటర్ప్రినర్స్ కమింగ్ ఇన్ దిస్ టైమ్, లైక్ కమ్యూనిటీ వాలంటీర్స్ అందరూ ఎంతో ఎగ్జైట్మెంట్తో లైక్ పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తున్నారండి ఈసారి. అండ్ ముఖ్యంగా లైక్ మన ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, లేదంటే బిజినెస్ ఫోరమ్స్ కానివ్వండి, స్టార్టప్ ఫోరం లాంటి ప్రోగ్రామ్స్ హ్యూజ్ ఇంట్రెస్ట్ ఉందండి మన కమ్యూనిటీలో. అండ్ యాజ్ మనకి ఇండియా నుంచి కూడా వేరియస్ లైక్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్, రైట్. సో మూవీ స్టార్స్ కానివ్వండి, లైక్ లైక్ శ్రీనివాస కళ్యాణం చేయడం కానివ్వండి, ఇవన్నీ లైక్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ఇంట్రెస్ట్ లైక్ టు అటెండ్ దిస్ ఈవెంట్. సో మరి నెక్స్ట్ జనరేషన్ అంటే సెకండ్ జనరేషన్ తెలుగు యూత్ ని కన్వెన్షన్ తో అనుసంధానం చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు రూపొందించారు మరి? సో సెకండ్ జనరేషన్ తెలుగు లైక్ యూత్ కన్వెన్షన్ కనెక్ట్ చేయడానికి వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ యూత్ ఈవెంట్స్ అండి. లైక్ మనం నాస్కార్ ఈవెంట్ ఒకటి ఉందన్నమాట, అంటే ఎస్పెషల్లీ ఫర్ లైక్ టీనేజర్స్ అండ్ యూత్ పీపుల్, రైట్. అండ్ ఆల్సో లైక్ వీ హ్యావ్ యూత్ స్టార్ట్అప్ యాజ్ వెల్ దిస్ టైమ్, సపరేట్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేస్తున్నాము. అండ్ యూత్కి కూడా లైక్ వీఆర్ గివింగ్ మోర్ లైక్ స్టార్టప్ ఐడియాస్ అండ్ లైక్ లీడర్షిప్ సెషన్స్, లైక్ వాళ్ళు లైక్ ఫ్యూచర్లో వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళు అంటే థాట్ ప్రాసెస్ ఎలా ఇంప్రూవ్ చేయడము, అండ్ వాళ్ళకి కొన్ని కొంచెం లైక్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడము. అండ్ వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ గోయింగ్ ఆన్ అండి. అండ్ వీఆర్ గివింగ్ లైక్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు లైక్ ఆర్ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ బేసికలీ. యా.
తెలుగు భాష, సంస్కృతిని విదేశాల్లో భవిష్యత్తు తరాలకు చేరువేయడంలో టీటీఏ ఎలా దోహదపడతావు? సో టీటీఏ వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు కల్చర్ అండి, లైక్ కల్చర్ ట్రెడిషన్ లైక్ మన ఫ్యూచర్ జనరేషన్కి మనం పాస్ చేయాలి. దిస్ ఈజ్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో సిన్స్ అంటే మన పిల్లలందరూ ఇక్కడ అబ్రాడ్లో పెరుగుతారు కాబట్టి లైక్ వీ నీడ్ టు గివ్ సమ్ లైక్ తెలుగు ఎక్స్పీరియన్స్ టు దెమ్, రైట్? ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ లిటరేచర్, డివోషనల్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇవి మన రూట్స్ని బేసికలీ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం పిల్లలకి. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి, as I mentioned, like parampara dance show, right? More of traditional kind anamata. So it will be interesting for them, and at the same time, they'll get to know our culture, and like how Telugu people live, and how Telugu people, like richness ni మనం మళ్ళీ వాళ్ళకి చూపెట్టడం అనమాట బేసికలీ అన్ని అలా. ఓవర్సీస్ కోఆర్డినేషన్‌లో మీరు ఫేస్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏంటండి? Like overseas coordination లో మెయిన్ ఛాలెంజెస్ అంటే ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ టైమ్ జోన్స్ అండి. లైక్ వి లివ్ ఇన్ డిఫరెంట్ టైమ్ జోన్స్, రైట్? లైక్ ఇండియాతో కోఆర్డినేట్ చేయడానికి, లైక్ విత్ ఇన్ యూఎస్ ఆల్సో వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ టైమ్ జోన్స్, రైట్? సో యాహ్! సో మెయిన్ అక్కడ ఉందన్నమాట. సో ప్రాబ్లీ లైక్ డిఫరెంట్ టైమ్ జోన్స్, అండ్ కమ్యూనికేషన్ ఈజ్ లైక్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎక్కడ లేకుండా చూసుకోవడం అదొకటి. అండ్ ట్రావెల్ ప్లానింగ్కి లైక్ ప్రాపర్ ప్లానింగ్ చేయడము, అండ్ వీసా రిలేటెడ్ థింగ్స్ అన్ని సార్ట్ అవుట్ చేయడము, అండ్ like logistics, and like there will be a lot of last minute like updates, హ్మ్. like prati like community needs, manam uh, there will be like different, slightly different needs, so we are addressing all of them only basically. సో, మరి వివిధ దేశాల టైమ్ జోన్‌లు, కమ్యూనికేషన్ అంశాలను సమన్వయం చేస్తున్నారా మరి మీరు? అంటే మీరు అఫ్‌కోర్స్ Yeah. చేస్తున్నారు. కెన్ యూ యా అంటే మనం ఆ, ప్రతి రీజన్కి మనం డెడికేటెడ్ కోఆర్డినేటర్స్ ఉన్నారండి. అండ్ ఓకే. స్ట్రక్చర్ మన లీడర్షిప్ స్ట్రక్చర్ క్రియేట్ చేశారు అట్లా. సో వీ హ్యావ్ ఓకే. లైక్ సపరేట్ వాట్సాప్ గ్రూప్స్, అండ్ లైక్ వీ హ్యావ్ లైక్ ఎవ్రీ వీక్ లైక్ జూమ్ మీటింగ్స్, అండ్ ఈమెయిల్ కమ్యూనికేషన్స్, సోషల్ మీడియా అప్డేట్స్, అండ్ ఆల్సో లైక్ ఆబ్వియస్లీ వీ డూ సమ్ డైరెక్ట్ కాల్స్ యాజ్ వెల్. లైక్ రెగ్యులర్ కమ్యూనికేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నాము. అండ్ డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉన్నప్పటికీ లైక్ ఫ్లెక్సిబుల్ లైక్ మీటింగ్ స్కెడ్యూల్స్ కానీ, మరియు రీజన్ వైజ్ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ అందరికీ అందేలా చూడడం, ఇవన్నీ లైక్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అండి. మరి మీకు ఈ కన్వెన్షన్ కోసం పనిచేస్తూ మీకు గుర్తుండిపోయిన ప్రత్యేక అనుభవం ఏదైనా ఉందా? చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. లైక్ ఎస్పెషల్లీ లైక్ లైక్ మీటింగ్ లైక్ డిఫరెంట్ పీపుల్ అండ్ గెట్ టు నో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రైట్? హుహు. సో చాలా ఉన్నాయండి మెమొరబుల్ ఇన్సిడెంట్స్. జియోగ్రఫికల్గా మనం వేరే వేరే చోట ఉన్నా కానీ ఇట్ గివ్స్ లైక్ లైక్ ఏ కనెక్షన్ బిట్వీన్ ఆర్ తెలుగు పీపుల్, ఆర్ తెలుగు మైండ్ సెట్, రైట్? సో మన వాళ్ళు కలవడము, మాట్లాడడం, లైక్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, లైక్ నెట్వర్కింగ్, ఇవన్నీ మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నమాట బేసికల్లీ. సో ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్లో హెల్ప్ అవుతాయి. అండ్ లైక్ గుర్తుండిపోయే అంశాలు అంటే లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ దెమ్. ఐ కుడ్ నాట్ లైక్ మెన్షన్ వన్ పాయింట్, బట్ వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట బేసికలీ. యా. నాట్ వన్ పాయింట్, యూ హావ్ మెనీ. సో, యూ కాంట్ పిక్ ఎస్. వన్ ఎట్ ఎట్. నైస్. ఎస్, ఫర్ షూర్. యా. యాహ్! సో, నెక్స్ట్ టీటీఏ కన్వెన్షన్‌కు హాజరు కావాలనుకునే ప్రవాస తెలుగు కుటుంబాలకు మీ సందేశం ఏమిటి దీని ద్వారా? మన తెలుగు ఫ్యామిలీస్ లైక్ ఈ కన్వెన్షన్ తప్పకుండా ఫ్యామిలీస్తో అటెండ్ అవ్వండి. అండ్ ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ కాదు ఇది. ఇట్ విల్ బి లైక్ మిక్చర్ ఆఫ్ లైక్ కల్చరల్, డివోషనల్, లైక్ మ్యూజిక్, యాజ్ ఐ మెన్షన్ లైక్ నెట్వర్కింగ్, లైక్ మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్కి మనం తెలుగు uh, చూపెట్టడం బేసికల్లీ, లైక్ వాట్ ఈస్ ఆర్ తెలుగు కల్చర్ అండ్ ఆల్, రైట్? And yeah, obviously like we have like a lot of movie stars, and then like entertainment sessions are there. సో ఇవన్నీ కూడా మనకి కొంచెం ఫెస్టివల్ అట్మాస్ఫియర్ తీసుకొస్తుంది బేసికల్లీ. అండ్ మన పిల్లలకు కూడా లైక్ మన తెలుగు uh, చూపెట్టడం బేసికల్లీ, లైక్ తెలుగు రిచ్నెస్ అంటే హౌ వి లివ్, అండ్ మన రూట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది మంచి ప్లాట్ఫామ్ అవుతుంది వాళ్ళకి కూడా. లైక్ దే గెట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట బేసికల్లీ. మరి అలాగే టీటీఏ కన్వెన్షన్‌కు ఇంకా రిజిస్ట్రేషన్ చేయని వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ డోంట్ డిలే అండి, లైక్ రిజిస్టర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ ఈసారి కన్వెన్షన్లో చాలా ప్రోగ్రామ్స్ స్పెషల్గా ప్లాన్ చేస్తున్నారు మన లీడర్షిప్. సో యాజ్ ఐ మెన్షన్ లైక్ లార్జ్ వెండర్ లైక్ ఎగ్జిబిషన్స్, అండ్ స్టార్టప్ ఆపర్చునిటీస్, అండ్ ఈ బిజినెస్ ఫోరంలో స్పీకర్గా లైక్ ఎంఎస్ రాజు గారు వస్తున్నారు. అండ్ టీటీఎస్ అకీ ఫోరంలో గెస్ట్ స్పీకర్గా
లైక్ నెక్స్ట్ టైం నాసా లైక్ స్పేస్కి వెళ్ళే మన తెలుగు రూట్స్ ఉన్న ప్రియా అభిరామ్ గారు సెషన్ ఉండబోతోంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మన డాక్టర్స్ ఈవెంట్ అంటే సిఎంఈ సెషన్కి ఇండియా నుంచి గురువారెడ్డి గారు, ద్వారకారెడ్డి గారు వస్తున్నారు. అండ్ అలాగే లైక్ యాజ్ ఐ మెన్షన్ లైక్ లాట్ ఆఫ్ అదర్ టాలెంటెడ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్. సో యా, ఇట్ విల్ బీ helpful for sure for everybody. So I would say like please come and register and attend the event. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రపంచ తెలుగు సమాజానికి టీటీఏ కన్వెన్షన్ ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతుంది? టీటీఏ కన్వెన్షన్ ప్రపంచ తెలుగు సమాజానికి ఇచ్చే మెసేజ్ చాలా క్లియర్ అండి. లైక్ వేర్ ఎవర్ వీఆర్ ఆర్ రూట్స్ ఆర్ తెలుగు, రైట్? మన కల్చర్ అండ్ వీఆర్ లైక్ గ్లోబల్ ఫ్యామిలీ, రైట్? సో ఈ కన్వెన్షన్ ద్వారా కూడా ఆర్ట్స్, కల్చర్ అండ్ లైక్ మ్యూజిక్, డివోషన్ ఇవన్నీ టచ్ చేయబోతున్నాము. అండ్ యూత్ ఎస్పెషల్లీ లైక్ మన నెక్స్ట్ జనరేషన్కి మనం పాస్ చేయడానికి చూస్తున్నామండి. అంటే మన తెలుగు రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా. సో యా. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ ఆనం గారు. ఓవర్సీస్ కోఆర్డినేషన్ వింగ్ గురించి విలువైన సమాచారం పంచుకున్నందుకు ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకే కుటుంబంగా కలిపే ఈ మహోత్సవం ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. షూర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.